హలో అండి. అయితే కాకరకాయ పులుసు పెట్టుకున్నాను అండి. అయితే కాకరకాయ అంటే చిన్న కాకరకాయలు ఇవి. అవి కొంచెం కొంచెం చేదు ఉంటాయండి ఎక్కువ. దానికోసమని కొంచెం కట్ చేసి కొంచెం చింతపండు ఉప్పు వేసి ఉడికిచ్చి వచ్చేసిన తర్వాత ఆయిల్ వేసి ఈ విధంగా వేయించుకుంటున్నా. అది వంచకపోతే మాత్రము చాలా చేదు వస్తుందండి అది. దానికోసమే ఇట్లా ఉంచేస్తున్నాను, ఉడికించి ఉంచేస్తున్నాను. మళ్ళీ ఆయిల్ వేసి ఇట్లా కొంచెం బాగా వేయించుకున్నామంటే ఏం బాగుంటుంది, చేదు లేకుండా వస్తుంది. కొంచెం వేగిన తర్వాత ఇవ్వండి తెల్లగడ్డ ఇట్లా వలిచేసి సన్నగా కట్ చేసుకుంటే, దంచుకునే దానికన్నా మనం కట్ చేసి వేసుకున్నామంటే బాగుంటుంది. ఆనియన్, కాకరకాయ మాత్రం భలే టేస్ట్గా చేస్తే బాగుంటుందండి. అంటే కొంచెం దాని మీద మనసు పెట్టి చేసినామంటే మాత్రం ఒక రవ్వ కూడా చేదు లేకుండా బాగుంటుంది. కాకపోతే ఈరోజు నేను ఉడకపెట్టి వంచేసినాను కాబట్టి నాకు ఏ కాయ ఉడకపెట్టి వంచాలంటే ఇష్టం ఉండదు. మరీ చేదు ఉంటుంది కాయ అనేసి ఉడకపెట్టి వంచేసిన. మామూలు కాకరకాయ అయితే పొడుగుగా ఉండేది అయితే చేదు ఉండదు మరీ అంత ఎక్కువగా, మనం వేయించుకుంటే సరిపోతుంది. కానీ ఇది చిన్న చిన్న కాకరకాయలు, అది ఆ స్మెల్లే కొంచెం చేదుగా వస్తుంది చూస్తానే ఎక్కువగా. కాబట్టి ఇది వంచితేనే మనం తినేదానికి అవుతుంది, ఇది లేకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకోండి కొంచెం బాగా రెడ్డిష్గా వేగిన తర్వాత టమాటా, ఉప్పు కాకరకాయలు వేసినాం కాబట్టి చూసి కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు. ఈ టమాటా కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం అండి. ధనియాల పొడి అయితే మనం ఇంట్లో కొట్టించిన ధనియాల పొడి, ఇదైతే ఇట్లాంటి వాటికి బాగా రుచి ఇస్తుంది, బాగుంటుంది. ఉప్పు తక్కువగానే వేసుకుంటున్నా, మళ్ళీ చాలకపోతే తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకేసారి వేసినామంటే అది ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. మళ్ళీ చింతపండు, అంతే అండి. ఇది బాగా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దించుకునేసేయచ్చు, బాగుంటుంది. అదే అండి కాకరకాయ పులుసు అండి, రెడీగా. రైస్ అండి, ఇదే అండి ఇవాళ లంచ్ మాది, కాకరకాయ పులుసు, రైస్.
ఇంకా మామూలుగా పెరుగు అయితే ఉంటుంది. ఓకే అండి, మీ భోజనాలు అంతా అయినాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.